కమ్యూనిస్టు భావజాలం ఉన్న మావోయిస్టు నేతలంతా అరణ్యం వీడి తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఇక వామపక్ష వాసులందరూ కలిసి ఒక్కటిగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుదామన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ఎర్ర జెండా ఎగరేద్దామన్నారు. మంచిర్యాల జిల్లాలో జరుగుతున్న పార్టీ 4వ మహాసభలో కీలక వ్యాఖ్యలు చేశారు కూనంనేని. ఎర్ర జెండాను చూసి బీజేపీ భయపడుతుందన్నారు. భూమి కోసం భుక్తి కోసం పోరాడుతున్న మావోయిస్టులను చంపటం దారుణమన్నారు. కేంద్రం వెంటనే బేషరతులుగా ఆపరేషన్ కాగా వేయాలని లేదంటే హిట్లర్కు పట్టిన గతే బీజేపీ పాలకులకు పడుతుందని హెచ్చరించారు కూనంనేని. నక్సలైట్ సోదరులకి మన నుంచి ఒకవైపేమో కేంద్ర ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం, స్ట్రాంగ్ హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఈ విధమైనటువంటి అరాచకాలకు పాల్పడితే ఆనాడు హిట్లర్ బంకర్ లో దాక్కున్నా ఎలా మసైపోయాడో ఆ గతి మీకు పడుతుంది. ఒక మావోయిస్టుల మీద కాదు, మీరు మావోయిస్టులను చంపడం ద్వారా ప్రశ్నించే వాడిని చంపాలనే ఆలోచన ఇది. వరవరరావుని లోపల పెడతారు, సాయిబాబుని లోపల పెడతారు, కుంటివాడిని నడవలేని వాళ్ళని 90 ఏళ్ల ముసలి వాళ్ళని లోపల పెడతారు. ప్రశ్నించేటువంటి వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లను ముద్ర వేస్తున్నారు. అర్బన్ అంటే ప్రశ్న అంటే మీకు భయం, ఎర్రజెండా అంటే మీకు భయం, ఎర్రజెండా కప్పుకునేవాడంటే భయం, ఎర్రజెండా కప్పుకుని మరణించిన శవాన్ని చూస్తే కూడా మీకు భయం, ఎర్రజెండా కప్పుకుని శవాన్ని చూస్తే కూడా మీకు భయం. అందువలన వాళ్ళు తక్షణం ప్రజాస్వామ్య పద్ధతుల్లో రావాలని వాళ్ళకి వార్నింగ్ ఇద్దాం. మరోవైపు మన తమ్ముళ్ళని కోరుతున్నాను, మీరు కలిసి రండి, వృధా త్యాగాలు వద్దు. మీరు మేము కలుద్దాం, సిపిఐ సిపిఎం కలుద్దాం. ముందు విలీనం కాకపోయినా ఒక దశకి వద్దాం, చివరి దశకి అందరం కలుద్దాం, అందరం విలీనం అవుదాం. అందరం విలీనమై ఈ ఎర్ర జెండాలన్నీ ఒకే ఎర్ర జెండాగా పెట్టుకుందాం. ఆనాడు ఎర్రకోట పైన ఎర్ర జెండా తప్పితే ఈ దేశంలో మరో జెండా ఉండదని చెప్పి నేను మా తమ్ముడు కూడా విజ్ఞప్తి చేస్తాను.